జయప్రదం కాలేకపోయాడు. కానీ బ్రాహ్మణ వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో ఒక ముఖ్యమైన పాత్ర పెరియార్ పోషించాడు. అంటరానితనం పోవాలని చెప్పేసి కొట్లాడిన కీలక పాత్ర అంబేద్కర్ పోషించాడు, జ్యోతిబా పూలే పోషించాడని చెప్పేసి సామాజికమైనటువంటి అంశాలపైన కూడా పీటీఆర్ గారు మనకు బోధనలు చేశాడు. అంతిమంగా సారాంశాలు ఏం చెప్పాడు? భారతదేశంలో ఈ కులం పోవాలన్నా, మతం పోవాలన్నా, సామాజిక వివక్షతలు పోవాలన్నా, పేదరికం పోవాలన్నా, అంటరానితనం పోవాలన్నా ఈ సమాజం ఉన్నటువంటి సంపద అంతా కూడా ప్రైవేటు ఆస్తి ఉండకుండా అందరికీ సమానంగా పంచేటువంటి కార్యక్రమం రావాలి. అది రావాలంటే ఉత్పత్తి సాధనాలు ప్రభుత్వం చేతిలో ఉండాలి, కార్మిక వర్గం చేతుల్లోకి రావాలి. అవి రావాలంటే విప్లవం రావాలి. విప్లవం రావాలంటే కార్మిక వర్గం ఐక్యంగా ఉండాలి. కార్మికులు ఎంత తక్కువ సంఖ్యలో ఉన్నా ఎక్కువ చైతన్యం కలిగి ఉంటారు కాబట్టి వీళ్ళ నాయకత్వంలోని విప్లవం తీసుకురావాలి తప్ప ఇంకొక మార్గం లేదని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా మనకు పీటీఆర్ గారు చెప్పి ఉన్నారు. కాబట్టి ఆ రకంగా అనేక రకాల సమస్యలతో పాటు భారత కమ్యూనిస్టు ఉద్యమంలో కూడా వచ్చినటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పాడు. సిపిఐ పార్టీ వాళ్ళు రివిజనిస్టు ధోరణులతోన అనేక పెట్టుబడిదారి వర్గానికి కాంగ్రెస్కి అనుకూలంగా మారిపోయి విప్లవోద్యమాన్ని నాశనం చేస్తూ ఉంటే ఈ రివిజనిస్టు పార్టీ వల్ల విప్లవం రాది దేశంలో అని చెప్పేసి బయటికి తీసుకొని వచ్చిన దాంట్లో ఆయన కూడా కీలక పాత్ర పోషించాడు. దానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ నక్సలిజం ముందుకు వచ్చింది, తీవ్రవాదం ముందుకు వచ్చింది. ఆ రకంగా వచ్చినటువంటి సందర్భంలో ఈ నక్సలిజం అటువంటి ఇది కూడా జయప్రదం కాదు, ఇది కూడా భూస్వామ్య గురుజ వర్గాలకు ఉపయోగపడుతుంది అంతిమంగా. కాబట్టి కమ్యూనిస్టు ఉద్యమం నాశనం అవుతుందని చెప్పేసి దానికి వ్యతిరేకంగా కూడా ఆయన అనేక రచనలు చేసి పోరాటం చేశాడు. అంటే కమ్యూనిస్టు చరిత్రలో కూడా ఆయన రివిజనిస్ట్ విధానానికి, ఆయన ఎక్స్ట్రీమిస్ట్ విధానానికి వ్యతిరేకంగా ఒక సమరశీలమైన పోరాటం నడిపి సిపిఎం పార్టీకి ఒక ముఖ్యమైనటువంటి సైద్ధాంతికకర్తగా భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో నిలిచినటువంటి గొప్ప నాయకుడు పీటీఆర్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అదే రకంగా ప్రాంతీయ ఉద్యమాల్ని, భాషా సమస్యల్ని, వేర్పాటువాదాల్ని, లోకల్ నాన్ లోకల్ సమస్యలపైన వచ్చినప్పుడు కూడా కార్మిక వర్గం ఎట్లుండాలని ఆయన స్పష్టంగా చెప్పాడు. కార్మిక వర్గం అనేటువంటిది అంతర్జాతీయ దృక్పథం కలిగి ఉంటుంది. ఒక దేశంలోని కార్మిక వర్గం అంతా ఒకటే మాట మీద ఉండాలి, ఒకటే తీరు ఉండాలి, ఒకటే ఆలోచన విధానంగా ఉండాలి. ప్రాంతానికో దిక్కుగా, దేశానికో దిక్కు, ఊరుకో దిక్కు, రాష్ట్రానికో పద్ధతిలో ఈ ప్రాంతీయ విభేదాలు ఉండకూడదు, భాషా విభేదాలు ఉండకూడదు. కార్మిక వర్గం అంతర్జాతీయ దృక్పథం. కాబట్టి కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు, లెనిన్ ఏం చెప్పాడు, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పి మనం నినాదం ఇస్తూ ఉంటాం. అలాంటి నినాదించినటువంటి అంతర్జాతీయ దృక్పథం కలిగిన మన కార్మిక వర్గం మన సంకుచితంగా మనం ఉండకూడదు. మనకు అన్ని ప్రాంతాలు, అన్ని ఏరియాలు, అన్ని రాష్ట్రాలు, అన్ని భాషలు, అన్ని ప్రాంతాలు కూడా అన్ని ఒకటే సమానమని చెప్పేసి కూడా పీటీఆర్ చాలా స్పష్టంగా తన రచనలో చెప్పినటువంటి విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రాంతీయ సమస్య తెలంగాణ, ఆంధ్ర ఉద్యమం గురించి కూడా చెప్పాడు ఆయన. ఆంధ్ర తెలంగాణ ఉద్యమం కూడా అంతిమంగా గురుజ వర్గాలకు ఉపయోగపడుతుంది, కార్మిక వర్గానికి నష్టమవుతుందని చెప్పేసి 70లోనే ఆయన చెప్పాడు ఆ రోజు 69 ఉద్యమాన్ని చూసి. కాబట్టి విదర్భ ఉద్యమాన్ని, మహారాష్ట్ర అనేక రాష్ట్రాల్లో వచ్చినటువంటి వేర్పాటు ఉద్యమాలను కూడా వ్యతిరేకిస్తూ అనేక రచనలు చేశాడు. అందుకే సిపిఎం పార్టీలో కానీ, సిఐటిలో కానీ కాబట్టి పీటీఆర్ గారు అంటే ఒక గొప్ప సిద్ధాంతవేత్త అని చెప్పేసి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. తొలి పొలిట్ బ్యూరో సభ్యుడు, తొలి సిఐటి వ్యవస్థాపకుడు, చివరి కంటా కూడా మొత్తం ప్రజల కోసమే సేవ చేశారు. ఆయన భార్య విమలా రణదివే గారు మొత్తం వర్కింగ్ మెన్ కోసం, మహిళా ఉద్యమం కోసం అనేక పోరాటాలు చేసినటువంటి గొప్ప నాయకురాలు. వాళ్ళ చెల్లెలు అహల్య రంగనేకర్ అని చెప్పేసి ఆమె కూడా కేంద్ర కమిటీ స్థాయిలో పనిచేసినటువంటి నాయకులు, గొప్ప నాయకురాలు. మహారాష్ట్రలో గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీలను, గిరిజనులని ఆర్గనైజ్ చేసి అనేక పోరాటాలు చెప్పినటువంటి నాయకులు ఉన్నారు. అలాంటి చరిత్ర కలిగినటువంటి ఈ నాయకత్వ స్ఫూర్తితోన మనం వాళ్ళ రచనలు చదవాలి, ఆ రకంగా వాళ్ళ కార్యాచరణ ముందుకు తీసుకొని పోవాలి. ఈరోజు సామాజిక న్యాయం పేరిట మనమైతే పిలుపునిచ్చామో ఇది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన ఆశయాలను అమలు చేయడం అంటే స్మరించుకుని దండేయడం కాదు. కార్మిక వర్గంలోకి పోయి ఈ సమస్యలు చర్చించాలి, విషయాలు చెప్పాలి, ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఆదివాసీలు, దళితులు, గిరిజనులు, మహిళలు వీళ్ళందరి కోసం కూడా పోరాటం చేస్తున్నాం. కాబట్టి సామాజిక న్యాయం ఉండాలని చెప్పేసి మనమైతే పిలుపులు ఇచ్చామో ఆ నిధి సేకరించడం కావచ్చు, ఆ కార్యక్రమాలు చేయడం కావచ్చు, ఆ సదస్సులు సెమినార్లు పెట్టడం కావచ్చు, ఆ రకంగా వాళ్ళ యొక్క స్ఫూర్తిని మనం తీసుకొని పోవాలి. పీటీఆర్ గారి స్ఫూర్తిని మనం తీసుకొని పోవాలి. అంబేద్కర్, జ్యోతిబా పూలే, పెరియారు, నారాయణ స్వామి, నారాయణ గురు, లేకపోతే ఇంకా చాలామంది పెద్దలు, చాలామంది మహనీయులు ఎట్లయితే వాళ్ళ యొక్క సమస్యలపైన జీవితాంతం పోరాటం చేశారో వాళ్ళందరినీ సమగ్రంగా అధ్యయనం చేసి ఒక శ్రామిక వర్గ సిద్ధాంతాన్ని రూపొందించుకొని అంతిమంగా విప్లవం కోసం పోరాడుతున్నటువంటి మనము మరి పీటీఆర్ గారిని కూడా అంతే స్థాయిలో మనం జనంలోకి తీసుకొని పోయి వారిని చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పి మనం గుర్తుపెట్టుకొని సిఐటి రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి అయితే ఈ సామాజిక న్యాయ వారోత్సవం పిలుపునిచ్చామో దాంట్లో మీరందరూ కూడా మన కార్మిక వర్గం అంతా భాగస్వాములు అయ్యేటట్టుగా మీరందరూ కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మరి జిల్లా కమిటీగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.